అనంతపురం జిల్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దివాకర్ అనే యువకుడు ఇద్దరు యువతులు ఒక్కరికి తెలియకుండా ఒకరిని ప్రేమించడంతో ప్రియురాళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇద్దరు యువతులు ముందే ప్లాన్ చేసుకుని యువకుడి దగ్గరకు వెళ్లినట్లు చెబుతున్నారు పోలీసులు. ముందుగానే వాస్మోయిల్ బాటిల్తో పాటు వాటర్ బాటిల్స్ కొనుగోలు చేశారు. దివాకర్తో మాట్లాడిన తర్వాత ఇద్దరు యువతులు కలిసి ఆర్డీఓ ఆఫీసులోకి నడుచుకుంటూ వెళ్లారు. సీజ్ చేసిన ఆటోలో కూర్చొని ఆత్మహత్యాయత్నం చేశారు యువతులు. వాస్మాయిల్ తాగిన తర్వాత యువతులు దివాకర్కు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయిదం తాగినట్లు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళి మరియు ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి విచారించుకోగా ఈ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఆ అబ్బాయి కూడా ఇద్దరిని ప్రేమించి వాళ్ళని పెళ్ళి ఎవరిని చేసుకోవాలనే సందిగ్ధంలో వీళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఇద్దరు కూడా మనం ఎటు తెలుసుకోలేని నిర్ణయంతో వాళ్ళు ఆర్టీఓ ఆఫీసులోకి సూపర్ వాస్మాల్ తీసుకొని వచ్చి వెనుక ఉన్న ఒక గోడ కానుకొని ఉన్న ఒక ఆటోలో ఇద్దరు సేవించినట్లుగా ఆ సమాచారం తెలుసుకున్న స్థానికులందరూ కూడా వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్చినారు. అనంతపురం జిల్లాలో యువతులు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. నిన్న ఇద్దరు యువతులు ఆర్డీఓ ఆఫీస్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తమకు సమాచారం వచ్చింది అంటున్నారు పోలీసులు. యువతుల్ని హుటాహుటిన దివాకర్ స్థానికులతో కలిసి హాస్పిటల్కు తరలించామని చెబుతున్నారు. అయితే ఓ యువతి మృతి చెందగా మరొకరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమించడం వల్లే గొడవ జరిగిందని చెబుతున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామంటున్న సిఐ రాజేంద్రనాథ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఫేక్ ప్రొఫైల్ ఫేక్ డీపీలతో ఇద్దరు యువతులను మోసం చేసిన ఘటన అనంతపురంలో కలకలం రేపుతుంది. ఏదైతే ఉందో నిన్న ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ఒక వ్యక్తిని ఒకరు తెలియకుండా ఒకరు ప్రేమించారు. ఈ నేపథ్యంలో నిన్న సూపర్ వాస్మోల్ తాగడం, ఒక యువతి మృతి చెందడం, మరో యువతి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి అసలుకి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంటం రాజేంద్రనాథ్ యాదవ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, నిన్న ఏం జరిగింది? ఈ ఘటనకు ప్రధాన కారణం? సుధా దివాకర్ అనే ఒక వ్యక్తి ఐకేఎఫ్ ఫైనాన్స్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను ప్రేమించినాడు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా మా ఇద్దరిని కూడా వీడు మోసం చేస్తున్నాడు గ్రహించిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని ఆ వ్యక్తిని నిలదీయడంతో ఆ అబ్బాయి వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఎట్లన్నా పాడైపోండి అని బయటికి పోవడం ద్వారా ఇద్దరు యువతులు కూడా మనస్తాపానికి గురై సూపర్ వాస్మాల్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా తాగి అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే అక్కడ స్థానికులు ఆ పిల్లల్ని ఆసుపత్రులకు తెరిస్తే ఒక అమ్మాయి చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం మృతురాలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు ఏమని ఫిర్యాదు చేశారు మీకు? ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నిలదీస్తే నాకు అవసరం లేదు, మీరు ఏమన్నా అయిపోండి అని ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆమె చావుకు కారణం ఈ వ్యక్తే సుధా దివాకరే అన్నట్లు కంప్లైంట్ ఇచ్చినారు. దీని మీద మేము 306 ఐపీసీ పాత సెక్షన్లో దాని కింద కేసు రిజిస్టర్ చేసినాము. ఇప్పుడు విచారణ చేస్తాము. విచారణ చేసిన తర్వాత ఈ వ్యక్తితో పాటు ఆమె మృతికి ఇంకా ఎవరైనా కారణం ఉంటే కూడా వాళ్ళపైన కూడా చర్య తీసుకుంటాం చట్టపరంగా. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉన్నారో దివాకర్ ఫేక్ ప్రొఫైలు ఫేక్ డీపీలు పెట్టి ఒకరి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకున్నట్లుంది. వీళ్ళిద్దరే అమ్మాయిలు ఉన్నారు, ఇంకా ఎవరు ఉన్నారు దివాకర్ మోసం చేసిన వాళ్ళలో? ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరితో పరిచయం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మనం విచారణలో ఇంకా వేరే వ్యక్తులతో ఏమైనా పరిచయాలు ఉన్నాయో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే సార్, ఇంకా ఏదైతే ఉందో పోలీసులు ఇప్పటికే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఆ యూతులు ఆర్టీఓ కార్యాలయంకి ఎలా వెళ్ళారు, ఎలా బయటకు వచ్చారనే పైన కూడా సీసీ ఫుటేజ్ సేకరించారు. పూర్తి స్థాయిలో కేసుకి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇతరాలు ఎవరైతే కుటుంబ సభ్యులు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేశామని చెప్పి వంటం సిఐ రాజేంద్రనాథ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.